ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిందని, ఈ పంచాయతీ కాస్త సుప్రీంకోర్టు సిజేఐ వద్దకు వెళ్లిందన్నారు. 17A చంద్రబాబుకు వర్తించినా వర్తించకపోయినా ఆయన సీఎం హోదాలో చేసిన అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఫైబర్ నెట్ ఇలా అనేక స్కీమ్లలో చంద్రబాబు స్కామ్లు ఆయనను వెంటాడుతూనే ఉంటాయన్నారు. చంద్రబాబుపై సిఐడి ఏవైతే ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసిందో వాటికి సంబంధించి దర్యాప్తులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలమైన తీర్పును ఇస్తుందని చంద్రబాబు ఎంతో ఆశపడి పెద్ద జలక్ తిన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేపట్టిన ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనుక పెద్ద స్కామ్ ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు జైలు నుంచి బయటపడటానికే ప్రజల షూరిటీ ఇవ్వాల్సి వచ్చిందని, అటువంటిది ప్రజలకు ఆయనేమి షూరిటీ ఇవ్వగలడని ప్రశ్నించారు. టీడీపీ జనసేన కలిసి ప్రజలను, రాష్ట్రాన్ని నట్టేట ముంచేందుకు గరుడ పురాణం, త్రిశూల వ్యూహం, షణ్ముఖ వ్యూహం ఇలా రకరకాల పేర్లతో ఎన్ని వ్యూహాలు పన్నినా అవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు బలాదూరన్నారు. 17A వర్తించింది అని అంటే ఆయన మళ్ళీ కూడా జైలు ఓసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితులు ఆయన పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకొక అంశము, ఆయన కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రావడానికే ఒక 4-5 ఈయనకి షూరిటీలు ఇచ్చి బయటకు వచ్చిన సందర్భాలు. సార్, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈయనకే షూరిటీ బయట జనాలు ఇచ్చారు, ఈయనేం గ్యారంటీ ఇస్తాడంటే ప్రజలకి? వాళ్ళు మేనిఫెస్టో ఏదో 6 సూపర్ 6 అని చెప్పేసి ఏదో స్కీమ్ రెడీ చేస్తూ ఉన్నారు. మేము సూపర్ 60 అని చెప్పి కరోనా టైంలోనే మేము ఇప్పుడెప్పుడో స్టార్ట్ చేసాం. రాజమండ్రి నుంచి నేనే స్టార్ట్ చేశాను వారియర్స్, సూపర్ 60 వారియర్స్ అని. దాన్ని కాపీ కొట్టాడే ఈయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని. ఇప్పుడు ఆయన సూపర్ 6 అని చెప్తా ఉన్నాడు. 640 హామీలు ఇచ్చి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు. 640 హామీలు ఏం నిలబెట్టుకున్నావు నాయన అని అంటే ఆ ప్రశ్నించడం మొదలు పెడితే ఆయన టీడీపీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ మేనిఫెస్టోని తొలగించారు. అంటే ఇంతకన్నా దారుణంగా ఏదైనా ఉంటుందా? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో మనం చూస్తే గరుడ పురాణం అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు తీసుకొని వచ్చి బాహుబలి టైప్లో ఏదైతే ఏదో అంటారు కదా, త్రిశూల వ్యూహం, ఆ టైప్లో ఇప్పుడు ఏంటి షణ్ముఖ వ్యూహం అంట. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమా డైలాగులు కొట్టుకోవడానికి బాగుంటాయి తప్పితే ఇంకా ఏ రకంగానూ ఉపయోగపడే కార్యక్రమాలు లేవు. బీపీఎల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాట్ లెస్ దాన్ 1,00,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. మరి 1,00,000 కోట్ల రూపాయలు సంపద ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి మనకు వచ్చే క్రెడిట్స్ చూస్తే ఆన్ ఆర్ యావరేజ్గా సంవత్సరానికి 75,000 నుంచి 85,000 దాకా, మోర్ ఆర్ లెస్ 85,000 దాకా గవర్నమెంట్ ఆదాయం ఉంది. ఈయన కేవలం ఖర్చుకే 1,00,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చిస్తే దీనికి సంబంధించి జీతాలు ఎక్కడి నుంచి చేస్తారు? ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకి సరే పెన్షన్స్ కూడా 1,00,000 కోట్లు వచ్చింది అనుకోండి, జీతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా.